మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. ఊపిరి అందక ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇండస్ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. హాస్పిటల్ 2వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసిందే. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎమర్జెన్సీ మార్గం ద్వారా రోగులను బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్లో మంటలు ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. మొత్తం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పారు. హాస్పిటల్ స్టాఫ్ మేము ఇండస్ నుంచి స్మోక్ రావడం అంతా గమనించి మొత్తం అలర్ట్ అయ్యి టీం అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి అందరు పేషెంట్స్ కూడా మెడికల్కి షిఫ్ట్ చేసుకున్నాం. పేషెంట్స్ అండ్ అట్ ది సేమ్ టైం రిలేటివ్స్ అక్కడ ఎవరైతే హ్యూమన్స్ ఉన్నారో అందరినీ కూడా మేము మెడికల్కి షిఫ్ట్ చేసుకున్నాం. సడన్గా హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయింది. కెల్ బర్న్స్ కానీ ఇంకే ఫైర్ కానీ అయితే జరగలేదు. జస్ట్ స్మోక్ మాత్రమే రిలీజ్ అయింది. సో అందరూ సేఫ్గా ఉన్నారు, నో ప్రాబ్లం. హాస్పిటల్ స్టాఫ్ మేము ఇండస్ నుంచి స్మోక్ రావడం అంతా గమనించి మొత్తం అలర్ట్ అయ్యి టీం అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి అందరు పేషెంట్స్ కూడా మెడికల్కి షిఫ్ట్ చేసుకున్నాం. పేషెంట్స్ అండ్ అట్ ది సేమ్ టైం రిలేటివ్స్ అక్కడ ఎవరైతే హ్యూమన్స్ ఉన్నారో అందరినీ కూడా మేము మెడికల్కి షిఫ్ట్ చేసుకున్నాం. సడన్గా హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయింది. కెల్ బర్న్స్ కానీ ఇంకే ఫైర్ కానీ అయితే జరగలేదు. జస్ట్ స్మోక్ మాత్రమే రిలీజ్ అయింది. సో అందరూ సేఫ్గా ఉన్నారు, నో ప్రాబ్లం. సార్ అందరినీ తీసుకొని ప్రెగ్నెన్సీ లేడీ కూడా ముసలాయిని తీసుకొచ్చాం సార్. ఇంకైతే లోపల అయితే నాకు ఎవరు కనబడలేదు సార్. అన్ని రూమ్లు ఖాళీగా ఉన్నాయి. ఏ బ్లాక్ సార్? ఏ బ్లాక్ అనుకుంటున్నారు? థర్డ్ బ్లాక్ సార్. అసలు సెకండ్ బ్లాక్. అదేంటి వాడు ఏం మాట్లాడారు? మనకు ఛాన్స్ దొరకట్లేదు. అంటే మీకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా పొల్యూషన్. ఎవరండి? ప్రెగ్నెన్సీ లేడీ ఆ ముసలాయిన మాత్రం చాలా అదృష్టవంతులండి. వాళ్ళకి లైఫ్ ఉంది. హలో, లేకపోతే రూమ్లో లాక్ వేసుకుని ఉండిపోయారు, గడపెట్టుకొని. అందులో ఉంటే బయటకు రాలేరు. అందరూ రూమ్లో ఎంతసేపు ఉండిపోగలరు? మొత్తం లోపల వాళ్ళు తెలుసుకోలేపారు. లోపలికి గడపెట్టుకుని ఉండిపోయారు. లక్కీగా వెళ్ళే గడ తీసి వాళ్ళు కొడితే బయటకి తీశారు. లోపల ఎంతమంది ఉన్నారండి? సార్ అందరినీ తీసుకొని ప్రెగ్నెన్సీ లేడీ కూడా ముసలాయిని తీసుకొచ్చాం సార్. ఇంకైతే లోపల అయితే నాకు ఎవరు కనబడలేదు సార్. అన్ని రూమ్లు ఖాళీగా ఉన్నాయి. ఏ బ్లాక్ సార్? ఏ బ్లాక్ అనుకుంటున్నారు? థర్డ్ బ్లాక్ సార్. అసలు సెకండ్ బ్లాక్. ప్రభుత్వం వారైనా సరే ఎట్లయినా 3 నెలలు దిగిపోబోతున్నారు. అలాంటి వాళ్ళకు ఇంకా ఏం పట్టించుకుంటారో మాకు నమ్మకం లేదు. కానీ రేపు మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం, గ్యారంటీ. 40-50 ప్రజెంట్ ఇండస్ట్రీలోనే ఎవరూ లేరు. మొత్తం పేషెంట్స్ని మాత్రము ఇవాక్యువేట్ చేసి పక్కన ఉన్న విజేతలోనే ఒక 6 కేసెస్ ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉన్నవి. అవి కిడ్నీ డిసీజెస్ ఉన్నవి, లివర్ డిసీజ్ ఉన్నవి, పోస్ట్ ఆపరేటివ్ ఇంటర్క్రేనియల్ బ్లీడింగ్ ఉన్న కేసెస్ ఒక 6 కేసెస్ ఉన్నాయి. ఒక స్టాఫ్ నర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. కానీ దాని మీద మాత్రం ఆవిడ స్టేబుల్గా ఉన్నది నేను చూశాను. మిగతా 5 కేసెస్ మాత్రము మెడి కవర్లో మాత్రము కొద్దిగా ఐసీయూలో ఉన్నారు. ఉన్న కేసెస్ మాత్రము అంటే ఈ పొగ వల్ల ఏంటంటే కొద్దిగా రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చాయి. వాళ్ళకందరికీ ఆక్సిజన్ పెడుతున్నారు. వాళ్ళకందరికీ ట్రీట్మెంట్ అయితే దే ఆర్ గోయింగ్ ఆన్. ఇక విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. ఊపిరి అందక ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇండస్ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. హాస్పిటల్ 2వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసిందే. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎమర్జెన్సీ మార్గం ద్వారా రోగులను బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్లో మంటలు ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. మొత్తం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు నార్పారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, అసలు ఈ ఘటన అంతా కూడా, ఈ ప్రమాద ఘటన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ థియేటర్ నుంచి స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ టైంలో ఎవరైనా ఉన్నారా ఆపరేషన్ థియేటర్లో? వాళ్ళకి ఏమన్నా అంటే ఒకరు చనిపోయినట్టు చెప్తున్నారు. ఎక్కడ చనిపోయారు వాళ్ళు? హాస్పిటల్ థియేటర్లోనా లేకపోతే ఎక్కడ? ఆపరేషన్ థియేటర్లోనా? యామిని, ఉదయం 11:30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఇండస్ హాస్పిటల్ జగదంబ జంక్షన్ లో ఉంది. ఈ జంక్షన్ వద్ద హాస్పిటల్ 2వ అంతస్తులోని ఎలక్ట్రీషియన్ వచ్చి ఒక ఆపరేషన్ థియేటర్ లో బోర్డు బిగిస్తుండగా ఈ ఒక మంటలు చెలరేగి ఫైర్ అయ్యింది. ఒక్కసారి ఆ ఫైర్ కి ఆపరేషన్ థియేటర్ లో ఉన్నటువంటి
ఈ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ వస్తువులు వెంటనే మంటలు అంటుకోవడంతో మొత్తం పూర్తిగా థియేటర్ అంతా కూడా మంటలు వ్యాపించాయి. దీనికి తోడు థియేటర్ లో ఉన్నటువంటి ఏసీలో ఉన్నటువంటి పీచు పదార్థం అంతా కూడా వెంటనే అంటుకోవడంతో మంటలు మరింతగా పెరిగిపోయాయి. అయితే సకాలంలో వెంటనే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఘటనాస్థలానికి వచ్చి మంటలను ఆర్పు చేయడం జరిగింది. అయితే మంటలను ఆర్పిన తర్వాత ఏదైతే ఈ అగ్నికి ఆవుతాయి ప్లాస్టిక్ ఇవన్నీ వస్తువులు, దాని కారణంగా దట్టమైనటువంటి పొగ విపరీతంగా అల్లుతుంది. దీనితోటి ఆపరేషన్ థియేటర్ లో ఉన్నటువంటి రోగులంతా కూడా ఎవరైతే వెంటిలేటర్ మీద ఉన్నారో వీళ్ళంతా రోగులకి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. దీంట్లో వెంటనే తక్షణమే అక్కడ చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అలాగే రెవెన్యూ ఇంకా జీవీఎంసీ సిబ్బంది వీళ్ళందరినీ కూడా అంబులెన్స్ పక్కనే ఉన్నటువంటి విజేత హాస్పిటల్ కి ఒక 6 పేషెంట్లని వెంటిలేటర్ పై తీసుకెళ్లి అక్కడ వాళ్ళని వైద్యం అందిస్తున్నారు. అలాగే మరికొంతమంది కొంచెం సివియర్ గా ఉన్న వాళ్ళని 5గురిని మెడికవర్ హాస్పిటల్ ఐసీయూలో పెట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకుండా కాపాడామని చెప్పేసి అప్పటికి అధికారులు చెప్పినప్పటికీ కూడా ఒకరి పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉందని చెప్పేసి మనకు తెలిసింది. అయితే చనిపోయినట్టు మాత్రం ఇంకా ఎవరూ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ ప్రమాదంలో ఒక నర్సుకు కూడా తీవ్రంగా అస్వస్థత ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆవిడ పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఈ ఘటనకు కారణాలు కేవలం ఆపరేషన్ థియేటర్ లో ఎలక్ట్రీషియన్ చేస్తున్నటువంటి వర్క్ లోనే ఒక్కసారిగా స్పార్క్స్ రావడం వల్ల ఈ యొక్క ప్రమాదం మంటలు వ్యాపించాయని చెప్పేసి ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తులోని అధికారులు ధృవీకరించడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే జిల్లా అధికారులతో పాటు పోలీసు కమిషనర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే ఇంకా టీడీపీ జనసేన పార్టీ నాయకులు కూడా అక్కడ చేరుకొని బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఏమన్నా సరే ఎవరైనా కావాలని చేశారో అది ఏంటనే దాని మీద ప్రతిపక్ష పార్టీలు దాని మీద ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఈ జగదంబ జంటలో ఉన్న ఆసుపత్రికి అత్యధికమైన జనాభా ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి కూడా జనాభా వేలాదిగా వస్తుంటారు. ఇక్కడ విశాఖలో అందిస్తున్నటువంటి మెరుగైన వైద్యం కోసం వాళ్ళంతా కూడా ఎన్నో ఆశల దగ్గరకు వస్తారు. కాబట్టి ఇక్కడ విశాఖ నగరంలో ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఒక చెడ్డ పేరు వస్తుందని భావించి అటువంటి జరగకుండా ఉండాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా పూర్తిగా ప్రమాదం జరిగిన వెంటనే సహాయకులు అందించడానికి మొత్తం ప్రయత్నం చేశారు. అంబులెన్స్ రప్పించారు. 4 అగ్నిమాపక సిబ్బంది వాహనాలతో వచ్చి మంటలను అదుపు చేశారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆసుపత్రిలోని అదే 2వ అంతస్తులో ఉన్నట్టు ఒక గదిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీని ఒక ముసలాయిని కూడా కిందకి దించడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో మొత్తం ప్రాణాపాయం లేకుండా అందరినీ కాపాడగలిగారు. కాకపోతే వెంటిలేటర్ మీద మెడికవర్ లో పెట్టినట్టు 5గురిలోని పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు మెలుగుగా ఉంది. కాకపోతే ఒకరి పరిస్థితి మాత్రం కొంచెం విషమంగా ఉందని చెప్పారు. ఈ విజేత హాస్పిటల్లో మాత్రం 6 ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. దుర్గాప్రసాద్, అంటే 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది, ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. పూర్తిగా అదుపులోకి వచ్చాయా మంటలు అవి? అయితే అక్కడ ఈ పొగ వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి ఇంతకు ముందే స్క్రీన్ లో చూసాం. హాస్పిటల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాం. మరి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఏదైతే ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది అయితే కానీ రోగులు మొత్తం అందరి పరిస్థితి మెరుగ్గానే ఉంది. ప్రమాదం కూడా జరిగిన తర్వాత వెంటనే సకాలంలో అగ్నిమాపక శాఖ స్పందించడంతో ప్రమాద తీవ్రత కూడా పూర్తిగా తగ్గింది. అయితే వచ్చినటువంటి పొగ కారణంగానే కొంతమంది ఊపిరాడక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి వెంటనే పక్కనే 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి విజేత ఆసుపత్రిలో కొంతమందిని అలాగే మెడికవర్ లో కొంతమందిని తీసుకెళ్లి అడ్మిట్ చేసి వాళ్ళకి వైద్యం అందించడం జరిగింది. అంటే దుర్గాప్రసాద్, గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు వచ్చారు? అంటే మంత్రి గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా వచ్చారా? గవర్నమెంట్ తరఫు నుంచి జిల్లా అధికారులు వచ్చారు. అలాగే పోలీసు అధికారి కమిషనర్ కూడా రావడం జరిగింది. ఇంకా స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అక్కడ చేరుకున్నారు. వీళ్ళంతా వచ్చి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి ఎటువంటి ధీమా లేకుండా కూడా రోగులకు మెరుగైన వైద్యం అందించడం, తక్షణ సహాయాలు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగానే అంబులెన్స్లు ఒకటి తర్వాత ఒకటి తీసుకొచ్చి మొత్తం రోగులందరినీ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కొంతమందిని కేజీహెచ్, కొంతమంది తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళు మెడికవర్ తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళని ఐసీయూలో పెట్టారు. కొంత పర్వాలేదు ఊపిరాడ కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళందరినీ కూడా విజేత హాస్పిటల్లో పెట్టి వైద్యం అందించారు. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.